మాట్లాడేమంటారా? ఈరోజు నేను గుబ్బా చంద్రశేఖర్ వైఎస్ఆర్సిపి పిఏసి మెంబర్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ మహాసభ మరియు జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య పెద్దలందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు ఎంతైనా అవసరమని తలచి గౌరవ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ వినతి పత్రం తీసుకున్న తర్వాత ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఆర్యవైశ్యుల్లో ఉండే పేద వైశ్యులకి కార్పొరేషన్ అవసరమని, తప్పనిసరిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకి తన వంతు కృషి తను చేస్తానని, ప్రభుత్వం ఒకవేళ ఇప్పుడుండే ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే భవిష్యత్తులో మన ప్రభుత్వం రాగానే ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో మేమంతా ఎంతో సంతోషించి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు వారు ఆర్యవైశ్యులకి ఇచ్చిన రిసెప్షన్ చూస్తే మా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఈరోజు ఆయన వెంట నడవడానికి సిద్ధపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. నా పేరు ముక్కాల ద్వారకానాథ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాం. ఏదైతే ఈరోజు గుబ్బా చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి సభ్యులుగా ఆయన ఆధ్వర్యంలో ఏదైతే వయసులంతా కూడా ఉన్నటువంటి సంఘాల తరపున కానివ్వండి, ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10% మంది ఆర్యవైశ్యులకు కావాల్సినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఎంతవరకు ఆర్యవైశ్యుల్ని గుర్తించినా కూడా అందరూ కూడా డబ్బు ఉంది అనే విధంగానే చూడడం తప్ప, దాదాపుగా ఉన్నటువంటి 10% జనాభాలో దాదాపుగా 30% మంది ధనికులు, 70% మంది దారిద్ర్య రేఖ కింద బతుకుతున్నటువంటి వాళ్ళు ఆర్యవైశ్యులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు గుబ్బా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆర్యవైశ్య కార్పొరేషన్ 1000 కోట్లతో మాకు కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆర్యవైశ్యులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తానికి కూడా ఆర్థికంగా విలోపితం చేయాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆర్యవైశ్యులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన కులంకులంగా వివరించినప్పుడు సానుకూలంగా స్పందించి సమస్యల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా కూడా అమోఘం, అద్భుతం. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్ ఖచ్చితంగా ఆర్యవైశ్యులకు ఉండాలని ఆయన నోట్లో నుంచి ఆ మాట రావడం, ఆర్యవైశ్యులుగా మేమంతా కూడా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా కూడా దాని ప్రజల్లోకి ఆర్యవైశ్యులు అందరికీ కూడా తీసుకెళ్లి అన్ని రకాలుగా రాబోతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి క్రమంగా అన్ని రకాలుగా కూడా ఆర్యవైశ్యులకు మేలు జరిగే విధంగా మా వంతుగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కుప్పం ప్రసాద్, ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులను. ఈరోజు గుబ్బా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్యవైశ్యులు అందరం కూడా ప్రతి జిల్లా నుంచి వచ్చి వారికి వైశ్య కార్పొరేషన్ అవసరమని మేము వారిని కలవటం జరిగింది. కలిసిన వెంబటే వారు ఖచ్చితంగా ఆర్యవైశ్యుల్లో కూడా లేనివారు ఉన్నారు, ఖచ్చితంగా ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ అనేది అవసరమని, ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ హామీ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడవటానికి ఖచ్చితంగా మేమందరం ముందుండి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య నాయకులందరూ, మహాసభ నాయకులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, అవప్ప స్టేట్ ప్రెసిడెంట్ కానీ, పార్టీలో ఉండే
ఆర్యవైశ్య నాయకులు కానీ అందరం కలిసి ఈరోజు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఆయన వెంటనే మా కోరికను మన్నించి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు సుముఖత తెలపడంతో ఆర్యవైశ్యులందరం వచ్చిన వాళ్ళందరం చాలా హర్షం వెలిపించడం జరిగింది. ఈరోజు ఆ రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్యుల్లో చాలామంది పేదలు కూడా ఉన్నారు. ఈ పేదలకు తగు సముచిత న్యాయం జరగాలి అని అంటే ఒక కార్పొరేషన్ అవసరం ఉంది అని ఆయనకి చెప్పిన వెంటనే పాజిటివ్గా దీనికి నేను సంసిద్ధమన్నా మన గవర్నమెంట్ రాగానే వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేద్దాము, తగు న్యాయం చేద్దాము. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వకపోతే, ఇప్పుడుండే ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే వెంటనే మన ప్రభుత్వం రాగానే మన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పడం నిజంగా ఆర్యవైశ్యుల్లో చాలా సంతోషంగా ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా ఆయన వెంట ఉండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేస్తామని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది.